Would you be free from your burden of sin? There's power in the blood, power in the blood. ప్రభునందు ప్రియమైన కాంతి టీవీ వీక్షకులకు యేసు రక్తం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మానవుడి జీవితంలో ఏ శుభమునైతే కోల్పోయాడో దాన్ని మళ్ళీ తిరిగి ప్రసాదించడానికి తండ్రి అయిన దేవుడు తన యొద్దనున్న ప్రియ కుమారుణ్ణి పంపించడమే క్రిస్మస్ అంటారు. యేసు రక్తం అను ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. ఎంతో మంది పర్సనల్ గా వచ్చి మమ్మల్ని కలుస్తూ ప్రార్థన సహాయం కోరుతూ దీవించబడుతున్నారు. బహుబలంగా వాడబడుతున్న మా తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా విందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన యేసు రక్తం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధాత్మదేవా, నీ వాక్యము వినడానికై మేము సిద్ధంగా ఉన్నాం. నీ గ్రంథములో నుండి మాతో మాట్లాడండి. ఈ దినం నీ కృపను మాపై విస్తారముగా కురిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గ్లోరీ టు గాడ్. గత కొద్ది వారాల నుండి నూతన అంశాన్ని మనం ప్రారంభించాం. విశ్వాస యొక్క పోలికలు, ద సిమిలిట్యూడ్స్ ఆఫ్ ఎ బిలీవర్. బైబిల్ గ్రంథంలో విశ్వాసిని దేనితో దేవుడు సరిపోల్చాడు అనేది మనం చూస్తున్నాం. ఈ రోజున మరికొన్ని వాక్యాలను మనం స్టడీ చేద్దాం. ఈ యేసు రక్తం అనే ఈ కార్యక్రమాన్ని ప్రేమించి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రభు పేరట నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనల ద్వారా విశ్వాసముతో ఎవరి దగ్గర ఒక సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈరోజు మనం చదువుతున్నటువంటి మొదటి వాక్య భాగం కీర్తన గ్రంథం 125వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే దేవుడు ఒక విశ్వాసిని సియోను కొండతో పోల్చాడు. మనం కూడా అక్కడక్కడ కొన్ని కొండలను లేక పర్వతాలను చూస్తూ ఉంటాం. కొంతమంది మనుషులు కొండ అనే పేరు కూడా వాళ్ళు ధరిస్తూ ఉంటారు. ఒక పర్వతం, ఒక కొండ. దేవుడు ఒక విశ్వాసిని ఈ పర్వతముతో లేక ఈ కొండతో ఎందుకు పోల్చాడు? ఆయన భూమి పుట్టిన దగ్గర నుండి పర్వతాలు, కొండలు ఉన్నాయి. ఊరందరూ వచ్చినా సరే ఆ పర్వతాన్ని కదపలేరు. ఒక్క ఇంచు కూడా దాన్ని ముందుకు జరపలేరు, వెనక్కు తొయ్యలేరు. అలా ఉండాలి ఈ ఆధ్యాత్మిక జీవితంలో అన్నది దేవుని చిత్తం. ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. ఉదాహరణకి పర్వతాలనే చూడండి. భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, తుఫానులు వస్తున్నాయి, భయంకరమైన గాలి వీస్తూ ఉంది. అవి అక్కడే ఉన్నాయి, నిశ్చలంగా కదలకుండా. దీనిని మనం ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటే క్రైస్తవ జీవితంలో కూడా ఎన్నో సునామీలు, తుఫానులు, భూకంపాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబంలోనే వస్తుంటాయి. భార్య ప్రభువుని విశ్వసిస్తే
భర్త ద్వారా సునామీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ భర్తే గాని ప్రభువుని విశ్వసిస్తే భార్య దగ్గర నుండి తుఫాను ప్రారంభం అవుతుంది. పిల్లలు చర్చికి రావడం ప్రారంభిస్తే తల్లిదండ్రుల దగ్గర నుండే ఈ యొక్క ఆటంకాలు వస్తూ ఉంటాయి. బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు ఎన్నో సమస్యలు సృష్టించవచ్చు. అవమానాలు వస్తాయి, అపనిందలు వస్తాయి. పేదరికం ఏంటి, కష్టాలేంటి, రోగం ఏంటి? ఎందుకంటే ఇది ఇరుకుదారి, విశాలమైన దారి కాదు. నారో ఇస్ ద గేట్. చాలా ఇరుకుదారి. మనం ప్రయాణించే కొలది ఇరుకుగా ఉంటుంది. ఇది అంత మాత్రాన్న కదిలిపోకూడదు, చలించిపోకూడదు. న్యూ హైబ్రిడ్స్ అనే ఐలాండ్లో సేవ చేసినటువంటి దైవజనుడు జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు. ఆయనకు మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోతాడా అనుకున్నారు. అయినా సరే చలించలేదు ఆయన. ఆ మన్య ప్రాంతంలో, అడవి ప్రాంతంలో, మందులు మోకులు దొరకనటువంటి ఆ ప్రదేశంలో పిల్లలు చచ్చిపోయారు. అయినా చలించలేదు, కదలలేదు, మెదలలేదు, నిశ్చలంగా నిలబడ్డాడు. భార్య కూడా మరణించింది. ఇన్ని సమస్యలు వచ్చినా, ఇంత భయంకరమైన తుఫాను జీవితాన్ని షేక్ చేయడానికి ట్రై చేసిన ప్రభువులో నిశ్చలంగా ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. బండ మీద కట్టినటువంటి ఇల్లు గాలి వీచెను, వరదలు వచ్చాయి, కానీ అది పడలేదు. జీవితంలో కూడా అలాగే మొదట ఒక చిన్న సమస్య, తర్వాత మరి పెద్దది, తర్వాత ఇంకా పెద్దది. మనం తట్టుకోలేనంత శ్రమ గాని, శోధన గాని మన తండ్రి అలౌ చేయడు. ఓ నా ప్రియ బిడలారా, దేవుడు విశ్వాసులమైన మనలను కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందునని పోల్చాడు. We shall not be moved. We'll stand forever. నిత్యము నిలుస్తాం. ఎలాగ వచ్చిన శ్రమలు అలాగే పోతాయి. Let them come and let them go. మనం మాత్రం ప్రభు కొరకు నిశ్చలంగా నిలబడతాం. ఎంతో మందికి చర్చికి వస్తున్నారు. కొందరు మేలు పొందుకుంటున్నారు, కొందరు మేలు పొందుకోలేకపోతున్నారు. అందులో చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభువు మనల్ని అలాగనడం లేదు. మీరు కదలరు, కొండవలే ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ పర్వతాలు అలాగే ఉన్నాయి. ఎవరు హూ కెన్ షేక్ ఇట్? దాన్ని ఎవరు కదల్చగలరండి? దేవుడు మనలో ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవ్వరూ మనల్ని కదపజాలరు, ఎవ్వరూ మనల్ని బెదిరించలేరు. ఎవ్వరు, ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఆయనే యుద్ధం చేస్తాడు, ఆయనే పోరాడతాడు. ఒక విశ్వాసిని దేవుడు ఒక కొండవలే కదలక నిత్యము నిలుచు సియోను కొండతో పోల్చాడు ఆయన. A believer is compared to Mount Zion. సియోను కొండతో పోల్చబడ్డాం మనం. కదలక నిత్యము నిలుచు సియోను కొండ. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఇక రెండవది చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోయుటకే గాని మరి దేనికి నీ పనికి రాదు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే
ఇక్కడ దేవుడు విశ్వాసిని ఉప్పుతో పోల్చాడు. సాల్ట్, ఎ బిలీవర్ ఇస్ కంపేర్డ్ టు ఎ సాల్ట్. ఉప్పుతో పోల్చాడు. ఉప్పు లేకపోతే, ఉదాహరణకి మనం వంటలే తయారు చేస్తాం కదా, ఒక మంచి కర్రీ తయారు చేస్తున్నాం అనుకోండి, మసాలాలు వేస్తాం, దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తాం, స్పైసెస్ వేస్తాం, అంతా బాగుంటుంది. ఉప్పు మర్చిపోతే ఎవరు తినలేరు కదా. ఇక్కడ దేవుడు అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను ఉప్పుతో నేను పోలుస్తున్నా. నువ్వు ఉంటేనే అందరి జీవితాలు టేస్టీగా ఉంటాయి. నువ్వు లేకపోతే ఈ భూమి నిస్సారంగా, ఈ ప్రపంచం నిస్సారంగా ఉంటుంది. దేవుడు మనలను ఉప్పుతో పోల్చాడే తప్ప తుప్పుతో కాదు. ఉప్పు, సాల్ట్. బైబిల్ గ్రంథంలో లోతు భార్యను గురించి వ్రాయబడి ఉంది. వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు. లుక్ నాట్ బిహైండ్ యూ. వెనక్కి తిరిగి చూడొద్దు. కానీ ఆమె మనసంతా వెనుకే ఉంది. ముందుకు ప్రయాణం చేస్తుందే గాని, పాదాలు ముందుకు వెళ్తున్నాయే గాని, దృష్టంతా, మనసంతా, హృదయమంతా, ఆలోచనలన్నీ, ఆశలన్నీ వెనుకే ఉన్నాయి. జస్ట్ ఒక్కసారి అలా తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్. అది కరగడం లేదు, విరగడం లేదు. అది ఎందుకు పనికొస్తుంది? దేవుడు అలా కాదు. ఉప్పుతో పోల్చాడంటే అందులో చాలా అర్థాలున్నాయి. మన కూరల్లో ఉప్పు వేసినప్పుడు అది కరిగిపోతుంది. అలాగే మనం కూడా కరిగిపోవాలి. విరిగి నలిగిన హృదయం ఉండాలి. రాయి లాంటి హృదయం కాదు, బండలాంటి హృదయం కాదు. ఎన్ని ప్రసంగాలు వింటున్నామో, ఎన్ని బోధలు వింటున్నామో. రాజమండ్రిలో మీటింగ్ అంటే అక్కడికి పారిపోతున్నాం, కాకినాడలో మీటింగ్ అంటే అక్కడికి పారిపోతున్నాం, కలకత్తా అంటే అక్కడికి పారిపోతున్నాం, అమెరికాలో కాన్ఫరెన్స్ అంటే అక్కడికి పారిపోతున్నాం. ఎన్ని వెళ్తే సుఖమేంటి? నీ హృదయం మారంది, కరగంది. ఉప్పు కరిగితేనే ఆ టేస్ట్ బయటకు వస్తుంది. విరిగి నలిగిన హృదయం కావాలి. డిఎల్ మూడీ గారు ఏమని ప్రార్థన చేశారంటే, దేవా, లార్డ్ బ్రేక్ మై హార్ట్ ఇంటూ పీసెస్. విరిగి నలిగిన హృదయం కావాలి. కొన్ని ఆహార పదార్థాలు కుళ్ళిపోకుండా, చెడిపోకుండా, పాడవకుండా ఎక్కువ కాలం నిలవ ఉండడానికి సాల్ట్ వాడతారు. అలాగే విశ్వాసులు ఈ భూమి మీద ఇంకా ఉన్నారు కాబట్టే ఈ భూ ప్రపంచం కుళ్ళిపోకుండా, చెడిపోకుండా ఉంది. మనం ఉంటేనే, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, ఏ ఇంటికి వెళ్తే అక్కడ దీవెనే, ఎవరికి ప్రార్థన చేస్తే వారి జీవితంలో అద్భుతాలే. ఎందుకంటే వీఆర్ కంపేర్డ్ టు సాల్ట్. ఉప్పుతో పోల్చుకోండి. ఉప్పు. ప్రియ బిడ్డ, ఓ కుమారుడా, కుమార్తె, యవనస్తుడా, తుప్పుతో కాదు, చెత్తతో కాదు, దేవునిని ఉప్పుతో పోల్చాడు. నీలో పవర్ ఉంది. నీలో ఆ టేస్ట్ని కలుగు చేసే సారం ఉంది. మనం విరగాలి, కరగాలి, కన్నీళ్లు కారాలి, హృదయం బ్రద్దలవ్వాలి. అందుకని ఇర్మియా భక్తుడు, విలపించు ప్రవక్త అనే టైటిల్ పొందినటువంటి ఇర్మియా భక్తుడు ఏమన్నాడంటే, నా తల జలమయముగాను, నా కనులు కన్నీటి ఊటలుగాను ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఏడ్డానికి, అంగలార్చడానికి, ప్రార్థించడానికి, కన్నీళ్లు కార్చడానికి. దేవుడు మనలను ఉప్పుతో పోల్చాడు. ఉప్పు సారం కలిగి ఉండాలి. మన మాటలు ఉప్పు సారం కలిగి ఉండాలని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఉప్పు ఉన్నప్పుడే, ఉప్పు సారం కోల్పోకూడదు. ఉప్పులో ఉన్న పవర్ పోకూడదు. మన ఉప్పుతో పోల్చబడు. మనలో ఉన్నటువంటి దైవ ప్రేమ కానీ, మనలో ఉన్నటువంటి ఆ దైవ శక్తి కానీ బయటికి వెళ్ళిపోతే మనం ఎందుకు పనికిరాం. బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడ్డానికే తప్ప దేవుని సేవలో వాడబడం. మనం అనేకులకు ఆహారం కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆకలితో జనం అల్లాడిపోతున్నారు. చప్పగా ఉన్నటువంటి
చవిసారములు లేనటువంటి, టేస్ట్ లేనటువంటి ఆహారం ఎంతకాలం పెడదాం? మనం ఉప్పుతో పోల్చబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి హృదయం, అలాంటి మనస్సు, అలాంటి జీవితం మనకు అనుగ్రహించును కాక. మరో వాక్యం చూద్దాం. ఇది కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనేరదు. ఈ వాక్యములో 2 విషయాలతో దేవుడు విశ్వాసిని పోల్చాడు. అందులో ఒక్కటి మాత్రం నేను మీకు వివరిస్తాను. పట్టణము, a believer is compared to a city. దేవుడు విశ్వాసిని ఒక పట్టణముతో పోల్చాడు. యాత్రికుని ప్రయాణం అనే బ్రహ్మాండమైనటువంటి గ్రంథాన్ని రచించినటువంటి జాన్ బనియన్ గారు ఇదే అంశం మీద, పట్టణం అనే అంశం మీద ఒక మంచి గ్రంథాన్ని రాశారు ఆయన. హోలీ వార్, పరిశుద్ధ పోరాటం అనే గ్రంథం. ఆ గ్రంథంలో ఒక విశ్వాసిని, ఒక హృదయాన్ని ఆయన దేనితో పోలుస్తాడు అంటే, హృదయాన్ని ఒక పట్టణముతో పోలుస్తాడు. ఈ పట్టణాన్ని పరిపాలన చేయడానికి ఒక రాజు కావాలి. రాజు లేకపోతే, పరిపాలించేవాడు లేకపోతే ఆ రాజ్యం చెడిపోతుంది, దుర్నీతి ప్రబలుతుంది, అరాచకం ఎక్కువైపోద్ది. కాబట్టి దాన్ని ఒక లెవెల్లో పెట్టడానికి, ఒక చక్కని కండిషన్లో పెట్టడానికి, ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి పరిపాలించేవాడు, ఒక అధికారి, ఒక రాజు కావాలి. దురదృష్టవశాత్తు ఈ హృదయంలో ఉన్నటువంటి సింహాసనం మీద సైతానుగాడు ఆసీనుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుడు నిషేధించినటువంటి ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో, ఆ రోజునే వాడి సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేస్తా ఉన్నాడు. వాడి పరిపాలన ఏ విధంగా ఉంటుంది? మనిషిని పాపంలోకి నడిపిస్తున్నాడు, చెడు మార్గంలో నడిపిస్తున్నాడు, మనిషితో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. అయితే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి రాజులకు రాజు తన మహాసైన్యముతో ఈ పట్టణంపై దండెత్తి, ఈ పట్టణ ప్రాకారములను పడగొట్టి, ఈ పట్టణ యొక్క ద్వారములను విరగగొట్టి పట్టణములోనికి ప్రవేశించి అక్కడున్నటువంటి రాజును జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వీధుల్లో వాడిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి జయమును పొంది ఆ సింహాసనంపై ఆయన కూర్చున్నాడని హోలీ వార్ అనే గ్రంథంలో ఆయన ఒక దృష్టాంతంగా రాస్తాడు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఎస్, ఓ విశ్వాసి, పట్టణముతో పాల్చబడినటువంటి ఓ విశ్వాసి, నీ పట్టణాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? పట్టణాన్ని పరిపాలన చేసేవాళ్ళు లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోతుంది, రవాణా వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది, ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు, ఎలక్ట్రిసిటీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, క్రమం తప్పిపోతుంది. ఈ హృదయాన్ని, ఈ పట్టణాన్ని పరిపాలించే రాజు యేసై ఉంటే అది సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. మన హృదయమే నిజమైనటువంటి రాజ్యం, దేవుని రాజ్యం. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. కాబట్టి ప్రియ కుమారుడా, కుమార్తె, నీ హృదయాన్ని ఎవరు ఏలుచో ఉన్నారు? నీ హృదయాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? నీ హృదయంలో ఎవరు రాజుగా ఉన్నారు? ఈ పట్టణానికి ఆయనే అధిపతి అయి ఉన్నాడా? ఈ పట్టణానికి యేసే మహారాజుగా ఉన్నాడా? ఇప్పుడే మీ హృదయాలను పరీక్ష చేసుకోండి. దేవుడు విశ్వాసిని పట్టణముతో పోల్చాడు. అది కొండ మీద ఉండు పట్టణము. సీక్రెట్ గా భక్తి చేయడం కాదు, భయపడుతూ భక్తి చేయడం కాదు, మూలం దాక్కొని భక్తి చేయడం కాదు. ఎవరైనా చూస్తున్నారేమో, ఏమన్నా అనేస్తారేమో, నువ్వు ఇందులోకి దిగిపోయావా,
నీవు కూడా యేసుప్రభుని నమ్మేసుకున్నావు అంటారేమో, వెలివేసేస్తారేమో, హల్లెలూయా గాడు అని అవమానపరుస్తారేమో అని సీక్రెట్ భక్తి చేయడం కాదు. కొండ మీద ఉండాలి, పబ్లిక్గా నిలబడాలి, దేవుని కోసం పబ్లిక్గా సాక్ష్యం చెప్పాలి, ప్రభు కోసం పబ్లిక్గా సిగ్గుపడకుండా. నువ్వు క్రీస్తు విషయంలో సిగ్గుపడితే క్రీస్తు కూడా నీ విషయంలో సిగ్గుపడతాడు. కాబట్టి ఓ కుమారుడా, కుమార్తె, దేవుడు కొండ మీద ఉండు పట్టణముతో మనల్ని పోల్చి ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం చదువుదాం. అదే వచనములో 5:14 మత్తయి సువార్త. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దేవుడు విశ్వాసిని దీపముతో పోల్చాడు. We are compared to a candle, a lamp. దేవుడు మనల్ని దీపముతో పోల్చాడు. 10 మంది కన్యకల కథలో 5 బుద్ధి లేని వారు ఏమన్నారు? మా దీపములు ఆరిపోవచ్చున్నవి. చూసుకోండి, ఒకసారి పరీక్ష చేసుకోండి. దీపాలు ఆరిపోతున్నాయేమో, ఇంకా వెలుగుతున్నాయనే భ్రమలో ఉన్నాం మనం. ప్రభు కోసం ఏదో చేసేస్తున్నామనే గుడ్డితనంలో ఉన్నాం మనం, ఒక భ్రాంతిలో ఉన్నాం మనం. చూసుకోండి, పరీక్ష చేసుకోండి, మీ దీపాలు వెలుగుతున్నాయో లేదో. దీపాలు ఆరిపోవడానికి కారణం ఏంటి? చాలా కారణాలు ఉంటాయి ఒక దీపం ఆరిపోవాలంటే. ఒకటి, ఆ కిరోసిన్ ఆయిల్ ఉన్నటువంటి ట్యాంక్కి ఒకవేళ లీకేజ్ ఉందేమో, అప్పుడు ఆయిల్ అంతా కారిపోయే దీపం ఆరిపోయే ప్రమాదం ఉంది. మరొకటి, ఆ దీపాన్ని ఒక సెక్యూర్డ్ ప్లేస్ లో కాకుండా గాలిలో వదిలేస్తే ఆ గాలికి అది ఆరిపోద్ది. చూడండి, నిర్లక్ష్యంగా కానీ వ్యవహరిస్తున్నామేమో. అంతేకాదు, ఒత్తు అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ట్రిమ్ చేయాలి, రోజు డైలీ ట్రిమ్ చేయాలి. లేకపోతే ఆ ఒత్తు పాడైపోయి ఆ దీపం ఆరిపోతుంది. మనం డైలీ ట్రిమ్ చేయాలి హృదయాన్ని. ఆ పాడైపోయినటువంటి, కాలిపోయినటువంటి ఆ ఒత్తిని ట్రిమ్ చేయాలి, కట్ చేసి పాడేసి కొత్తదిగా చేయాలి, అప్పుడే వెలుగుతుంది. మరో కారణం ఉంది, దీపం ఆరిపోతుందంటే ఎవడన్నా ఆరిపోతే ఆరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు ఆరిపేద్దామా అని చూసేవాడు ఒకడు ఉన్నాడు. అది పక్కనే ఉన్నాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏ మాత్రం మత్తుతో ఉన్నా, ఏ మాత్రం మనం నిర్లక్ష్యంతో ఉన్నా ఆడు టప్ మన ఆరిపడేస్తాడు దీపాన్ని. అలా కాదు, మన దీపం వెలిగే దీపంలా ఉండాలి. దేవుడి విశ్వాసాన్ని దీపముతో పోల్చాడు. ఈ వెలిగే దీపాన్ని కొంచెం కింద పెట్టొద్దన్నాడు. ఈ వెలిగే దీపాన్ని మంచం కింద పెట్టొద్దన్నాడు. ఈ వెలిగే దీపాన్ని పళ్ళెం కింద పెట్టొద్దన్నాడు. కొంచెం అంటే ధనాశ. దేవుడంటే ఆశ లేదు, కానీ ధనం అంటే ఆశ మాత్రం చాలా ఉంది మనిషికి. డబ్బు కోసమే కదా దోపిడీలు, డబ్బు కోసమే కదా హత్యలు, డబ్బు కోసమే కదా ఈ మోసాలు, డబ్బు కోసమే కదా కిరోసిన్ పోసి తగలబెట్టేయడం, డబ్బు కోసమే కదా బాంబులు పేల్చి చంపేయడం. డబ్బు డబ్బు డబ్బు. చచ్చేటప్పుడు మీదేసుకొని చస్తారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ధనాశ సమస్త విధములైన కీడులకు మూలం. నేను చిన్నప్పుడు ప్రార్థన చేశాను, దేవా ఎక్కువ ఇవ్వద్దు నాకు, ఎక్కువ ఇస్తే కళ్ళు నెత్తి మీదకి వస్తాయేమో నాకు. అలాగే తక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇస్తే నీ నామాన్ని దూషిస్తానేమో, నాకు సరిపడగా చాలు. ఎక్కువ వద్దు, నో మోర్ నో లెస్, సరిపడగిస్తే చాలు. ఏ రోజు ఆహారం ఆ రోజు, ప్రతిరోజు మన్నా చాలా, ఇంకెక్కువ వద్దు నాకు అని ప్రార్థన చేశాను. దేవుడు వినేశాడు ఆ ప్రార్థన. అసే అలాగే ఇస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు, పోషించే తండ్రి. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈ దీపాన్ని కొంచెం కింద పెట్టొద్దు. కొంచెం కింద పెడితే కొంతసేపటికి ఆక్సిజన్ లేక ఆరిపోతుంది. డబ్బు డబ్బు డబ్బు, సంపాదన సంపాదన, ఏం చేసుకుంటారు ఇది? ఒకవేళ సంపాదించారనుకోండి, సేవ కోసం ఖర్చు పెట్టండి. సంపాదిస్తే
నశించిపోవచ్చున్న ఆత్మల సేవ కొరకే, రక్షణార్థం ఖర్చు పెట్టండి. దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టండి. బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు, ప్రభు కోసం ఖర్చు పెట్టండి. ఒకనొక సందర్భంలో ప్రభు ఏమన్నాడు? నీకు ఉన్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చిన వెనకాల వచ్చేయి అన్నాడు. అయ్యో బాబోయ్, చాలా కష్టం. కొత్త నిబంధన క్రైస్తవ్యం చాలా కష్టం. కొత్త నిబంధన క్రైస్తవ్యం చాలా చాలా కష్టం. అలాగని స్వార్థంగా ప్రభు కోసం బ్రతికేవాడు కావాలి. ఈ రోజుల్లో ప్రభు కోసం ఖాళీ అయిపోయేవాడు కావాలి. పక్కన ఉన్నవాడిని ఖాళీ చేసేయడం కాదు. మనం మీ దీపం కొంచెం కింద పెట్టకండి. గెహాజీ వలే కొంచెం కింద పెట్టొద్దు. ఆకారు వలే కొంచెం కింద పెట్టొద్దండి. అరణ్య సపీరాల వలే కొంచెం కింద పెట్టొద్దు. తర్వాత దీపం మంచం కింద పెట్టొద్దు అన్నాడు. మంచం అంటే నిద్ర, సుఖం. ఇప్పుడంతా సుఖమే కదా. ఇన్ని సదుపాయాలు లేనటువంటి రోజుల్లో నడిచి సేవకి వెళ్ళారు, ఎండలో ఎండిపోయి సేవకి వెళ్ళారు, వర్షాన్ని తడిచి సేవకి వెళ్ళారు, తిండి లేకపోయినా సేవకి వెళ్ళారు. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నా కదలలేకపోతున్నాం మనం. గాడ్ ఫార్గివ్. దేవా మమ్మల్ని క్షమించండి. హావ్ మెర్సీ ఆన్ మీ లార్డ్. మమ్మల్ని క్షమించండి. సుఖం కోసం దేవుని సేవను పాడు చేయొద్దు. మనం సుఖం కోసం దేవుని నామాన్ని మనం దూషణ కలుగు చేయకూడదు. మీ దీపం మంచం కింద పెట్టకండి. మీ దీపం పళ్ళెం అంటే ప్లేట్, కంచం కింద కూడా పెట్టొద్దు. అంటే తిండిపోతుతాను. ఒక సందర్భంలో ప్రభు ఏమన్నాడంటే, రాకడలో ఎత్తబడాలంటే ఎక్కువ తినొద్దు అన్నాడు ఆయన. అది కూడా బైబిల్లో ఉంది. అయ్యి బాబోయ్, తిండి ఎక్కువ తింటేనే రాకడలో ఎత్తబడమా మనం? ఏ బరువు పెరిగిపోయా? కాదు కాదు, బరువుకి తిండికి ఇది కాదు ప్రభు చెప్పిన అర్థం, ప్రభు చెప్పిన ఉద్దేశం. దాని అర్థం ఏంటంటే, తిండి తగ్గించండి రబ్బాయి, ఖాళీ కడుపుతో ఉండండి, కనీసం వారానికి 2 సార్లు అయినా ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి, తిండి మానేసి. అది దాని అర్థం. కాబట్టి ప్రియబిడలారా, దేవుడు మనల్ని దీపంతో పోల్చి, దీపం వెలగాలి, ప్రజ్వలించాలి, అందరికీ దారి చూపించాలి. చీకట్లో వెళ్ళిపోతుంది ఈ లోకం, పాపంలో ప్రయాణం చేస్తుంది. వెలగాలి, మనం దీపంలాగా వెలగాలి. భక్తుడు అంటాడు, ల్యాంప్స్ ల్యాంప్స్ మేక్ నో నాయిస్. దీపాలు శబ్దం చేయు, సైలెంట్గా వెలుగుతాయి. మనం బాబు అంతా డబ్బు కొట్టుకోవడమే మన పని. చిన్న జీతాలు వాట్సాప్లో పెట్టేస్తాం, ఫేస్బుక్లో పెట్టేస్తాం, ట్విట్టర్లో పెట్టేస్తాం. చేసేది కొంచెం, చూపించేది మాత్రం బ్రహ్మాండం అంతా చూపిస్తాం. అందులో అసలు అలా చూపించే అవసరత లేదు. అసలు చూడాల్సిన వాడు చూస్తే చాలు, గుర్తించాల్సిన వాడు గుర్తిస్తే చాలు. ప్రియబిడ్డలారా, దీపాలు సౌండ్ చేయు, సైలెంట్గా వెలుగుతాయి. సైలెంట్గా ఉందాం. హడావిడి వద్దు, ఆర్భాటం వద్దు. ఓ పేపర్లో యాడ్స్, స్క్రోలింగ్స్ అని, లేకపోతే పెద్ద పెద్ద ఇవి ఆర్భాటాలు వద్దు. చాప కింద నీరులాగా మనం ముందు సాగిపోతాం. ప్రార్థన చేస్తాం. తండ్రి, ఇంతవరకు వాక్యం వినినటువంటి నా ప్రియ బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. ఎన్నో సమస్యలు, శోధనలతో ఉన్నారు. దురాత్మల ప్రభావముతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నా ప్రియ బిడ్డలపై దయచూపండి. ఇప్పుడే ప్రతి రోగము పారిపోవునుగాక యేసు నామములో. ప్రతి దురాత్మ యేసు నామములో పారిపోవునుగాక. పేదరికము యేసు నామములో పారిపోవునుగాక. అశాంతి యేసు నామములో పారిపోవునుగాక. సమస్యలు యేసు నామములో పారిపోవునుగాక. అపజయం యేసు నామములో పారిపోవునుగాక. యేసు నామములో శక్తిని నేను రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో ప్రభావమును నేను రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో ఆరోగ్యము నేను రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో ఐశ్వర్యము నేను రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో శాంతిని నేను రిలీజ్ చేస్తున్నాను. మీకే మహిమా, ఘనత, ప్రభావం యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ us till we meet again. ఆమేన్. ఇప్పటి వరకు రెవరెండ్ ఎస్ జార్జ్ బాబు గారి దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని నమ్ముచున్నాం. ఏ విధమైన ప్రార్థన అవసరతలు ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9908055599, 9963637893. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com.
మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబ్, చర్చ్ స్ట్రీట్, రాజ్పూడి, జగ్గంపేట. అందరికీ వందనాలు.